ఏంటి చేతలాగుంది? ఏంటి నువ్వేంటి ఎలా అయిపోయావు? ఇంగ్లీష్ నేర్చుకొని అమెరికా వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకున్నాను అక్క. కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎందుకే? హాయిగా తెలుగులో మాట్లాడుకోవచ్చు. ఇంగ్లీష్ కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా సీత? అబ్బో అమ్మో, ఈ మధ్యకాలంలో కనపడపోతే ఏందో అనుకున్నా. ఇది నా మంచిగా జరిగింది, నా మైండ్ మీద. చెప్పయ్యా. 20 రూపీస్ ఆమె అడుక్కునేవాడు కాదు, నువ్వు వెళ్ళు. లేదులయ్యా, ఇంకా ఇంగ్లీష్కి వచ్చింది చెప్పలేడు. ఇంగ్లీష్ మాట్లాడి ఆ స్థితికి వచ్చిన ప్రాంతం అంటే నువ్వు కూడా గుర్తు పెంచుకోవాలి. వెళ్ళు మేడం. 20 రూపీస్ మేడం. ఒక్క రూపాయి కూడా లేదు. కాదు 90కి తక్కువ అయ్యా 90 లేదు, ఏది లేదు కానీ వెళ్ళు. మేడం సీత ఇవ్వాలి మేడం. ఎందుకు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలయ్యా? ఈ బెంచ్ మీద కూర్చున్నారా? నువ్వు రాసి పెట్టుకున్నావా? పాట పడుకున్నావు అయిపోయింది, వెళ్ళండి. ఈ చుట్టుపక్కల బెగ్గింగ్ చేసేది లేదు. నా అనుమతి లేకుండా మీరు బెగ్గింగ్ కాదా? బావమ్మ నా బెంచ్ మీద కూర్చొని మీరు ఎంత మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఒక 30 నెలల తర్వాత 30 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత